వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. మనకి హార్వెస్టింగ్ అయితే వస్తూనే ఉంటుంది కదండి, మీకు కూడా తెలుసు కదా. ప్రతి హార్వెస్టింగ్ వీడియో పోస్ట్ చేస్తానని తెలుసు కదా. అయితే ఇక్కడ మనం అయితే ఫస్ట్ కాకరకాయల నుంచి అయితే స్టార్ట్ చేస్తామండి. మనము ఆర్గానిక్ వేలో పండించుకుంటే అది చుట్టే వేరు కదండి. ఎన్నిసార్లు హార్వెస్టింగ్ చేసినా నాకైతే బోర్ అనేది కొట్టదు. ఎంత బాగా వస్తున్నాయో కాకరకాయలు అయితే చూస్తున్నారు కదండి. లాస్ట్ టైం తెంపుకున్నప్పుడు కేజీన్నర, లాస్ట్ తెంపుకున్నప్పుడు అయితే కేజీన్నర మనకి కాకరకాయలు వచ్చాయి. అప్పుడైతే మీరు చూసి ఉంటారు, ఒక్క పిండ కూడా లేకుంటుండే అన్ని కూడా హార్వెస్ట్ చేసుకున్నాను. తర్వాత మనం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తున్నాం కదండి, దాని రిజల్ట్ మీకు లైవ్ లోనే చూపిస్తున్నాను కదా. ఎప్పుడు కూడా మన ఇంట్లో దొరికే వాటితోటి మనము లిక్విడ్ ఫెర్టిలైజర్ తయారు చేసుకొని అయితే ఇస్తూ ఉంటానండి నేను. ఎక్కువ బయట నుంచి తీసుకొచ్చి ఎక్కువ ఎక్కువ కాస్ట్ పెట్టి మనం టెరెస్ గార్డెనింగ్ చేసుకున్న వేస్టే కదా. అందుకని మన కిచెన్ లో దొరికేటువంటి వస్తువులతో ఈజీగా టెరెస్ గార్డెనింగ్ ఎలా గ్రో చేసుకోవాలనేది అయితే నేను చూపిస్తూ ఉంటాను. మా ఛానల్ అయితే విజిట్ చేసి ఒకసారి వీడియోలు అయితే చెక్ చేయండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ప్రతిదీ కూడా నేను పాటించి నాకు సక్సెస్ అయిన తర్వాతనే అన్ని కూడా వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటానండి. ఇక్కడ మనకి దొండపాదులు కాకరపాదు అన్ని కూడా అల్లుకొని వస్తున్నాయి. ఇక్కడ కాకరకాయలు అయితే మంచి మంచి సైజ్ అయితే వచ్చాయండి. మనము మంచిగా దీనికి పందిరి వేసి, పందిరి కాదని ఇంకో వేరే చోటికి పోయి మొత్తం తీగ అయితే అక్కడ మొత్తం అల్లుకుంటుంది. దొండకాయలు అయితే లాస్ట్ టైం కేజీన్నర వచ్చాయి, ఈసారి తక్కువగా వస్తున్నాయండి. ఎక్కువ కనిపించట్లేదు దొండకాయలు అసలు. చూస్తున్నారు కదండి, దొండపాదు కొద్దిగా ఆకులు అయితే మనకి మాడిపోతున్నాయి. ఇప్పుడు మొత్తము ఒకసారి మనం పచ్చిపాలు స్ప్రే చేస్తే కనుక మనకి ఈ ఎండిపోయిన ఆకులు ఉంటాయి కదా, ఇవన్నీ తీసేసుకొని పచ్చిపాలు స్ప్రే చేసుకోవాలండి. మనకు మొదట్లో కూడా కాసింది కదా. చూసారు కదా ఫ్రెండ్స్, మనకైతే దొండకాయలు ఎంత పైకి వెళ్ళి కాసాయో అందట్లేదండి. ఓకే, అయిపోయినాయి. గార్డెన్ చేయడం ఒక ఎత్తు అంటే, దీన్ని హార్వెస్ట్ చేయడం ఇంకో ఎత్తు అండి. ఎక్కడెక్కడో పారుతా ఉంటాయి ఈ తీగల, అన్ని మనం చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదండి, ఇంకో కాకరకాయ కూడా మొత్తం తీగ ఇక్కడ వచ్చేసింది, అక్కడ కూడా ఉన్నాయి, ఇంకా కట్ చేసుకుంటాను. కదండి, ఎంత మంచి మంచి కాయలు వచ్చాయో సైజులో. ఇక్కడ ఇంకా అక్కడ ఉన్నాయి, చూసారు కదండి. ఇక్కడ కూడా మనకి ఇక్కడ సైడ్ ఎన్ని కాకరకాయలు వచ్చాయో చూడండి. చూడండి ఎంత మంచి మంచి సైజులో వస్తున్నాయో. ఇవైతే చిన్న చిన్నగా ఉన్నాయండి. ఇగో ఇక్కడ మనకి కాకరకాయ మొత్తం కూడా ఇక్కడనే పారింది. ఇక్కడ మనకు ఒక బీరకాయ కూడా ఉందండి. ఇక్కడ ఉన్నదండి ఒకటైతే. ఇవైతే ఈ కాకర పాదులు తప్ప మిగతా అన్ని పాదులు కీరాగిన అన్ని తీసేస్తున్నానండి. కొత్త పాదులు అయితే వేసుకుందాం అనుకుంటున్నాను. కాకర అయితే మనకి హార్వెస్ట్ అనేది ఏమాత్రం తగ్గట్లేదు. మనకి బీర కీర అనేది అయితే హార్వెస్ట్ తగ్గిపోయింది. సో అందువల్ల కొత్త పాదులు అయితే వేసేసుకుంటానండి. మన గార్డెన్ లో కొత్తది హార్వెస్ట్ లోకి వచ్చిందండి, చూస్తున్నారు కదా. దోసకాయ అండి, పప్పు దోసకాయ. ఎంత మంచి సైజ్ వచ్చిందో చూడండి. ఇది మనం ఒకటే ఉంది కదా, కూరలో కాకుండా డైరెక్ట్ తినేసేయడం అండి. ఇదైతే
ఇక్కడ మనకి ఒక టమాటా కూడా వచ్చింది ఈసారి. ఇక్కడ చూడండి మనకి బెండకాయలు వైట్ బెండ ఇంత సైజు ఉన్నా కూడా ఇంత కూడా ముదిరిపోలేదండి ఇదైతే. అయితే నేను నా దగ్గర ఇవి సీడ్స్ అయితే లేవండి, ఈ రెండు కూడా సీడ్స్ వదిలేస్తానండి. చూస్తున్నారు కదా మనకి పైన ఎంత గుత్తులు గుత్తులుగా కాసిందో. మనది నార్మల్ బెండ్ వచ్చేసి ఇట్లా ఒక్కొక్కటే వస్తుందండి, ఇలా రాదు. సో ఆ రెండు అయితే నేను సీడ్స్ వదిలేస్తాను, నాకు చాలా బాగా నచ్చాయి అవి అయితే. ఇక్కడ ఉన్నాయి ఇంకా మనకి బెండకాయలు ఒక్క రోజు చూసుకోకపోయినా మనకు ముదిరిపోతాయండి. ఇక్కడ ఇది కూడా ముదిరిపోయింది, ఇదైతే ముదిరిపోయింది. ఇక్కడ పడుతుంది ఇది, రేపటి వరకు అయితే ఇంత పెడితే మళ్ళీ ముదిరిపోతూనే ఉంటుంది. చూసారు కదండి మనకి పైన కంటే మొదటి నుంచి ఎక్కువ కాస్తున్నాయి. ఇక్కడ ఉన్నాయి. ఓకే అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, మన గార్డెన్ లో ఎన్ని రకాల కూరగాయలు వచ్చాయో. దొండకాయలు, కాకరకాయలు, దోసకాయ, టమాటా, బీరకాయ, ఇంకా బెండకాయ అండి. ఎంత హెల్దీ హార్వెస్ట్ వచ్చిందో చూసారు కదా. మనకైతే కాకరకాయలు కేజీ వరకు అయితే వచ్చేసాయండి. ఐ హోప్ ఈ హార్వెస్టింగ్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.